నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటోరోలా G32 స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తవలకొని ప్రెసెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ చూసుకోవడం ప్రైస్ మనం చూసుకోవచ్చు. మీరు ఆన్ ద స్క్రీన్ మీద 12,999 ఉంది, అంటే 13,000 స్మార్ట్ ఫోన్ అనమాట. ఓకే, మంచిగా ఉంది. అండ్ ప్రైస్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి కార్డ్ నుంచి అయితే మీరు 1250 రూపీస్ ఏవైతే డిస్కౌంట్ పొందొచ్చు అనమాట. అంటే ఇది 11,750 రూపీస్ ఏమో తగ్గుతుంది, 11,750 రూపాయలకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్పెక్స్ హైలైట్ చూసుకుంటే ఇక్కడనే ఫ్లిప్కార్ట్ అని మీకు చూపించేస్తున్నాను. అన్న ఫ్లిప్కార్ట్ ఎందుకు చూపిస్తున్నాను అనేసి మీరు అడగచ్చు. మీరు మోటోరోలా వెబ్సైట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, కొంచెం లెంతీగా కూడా ఉంది. సో ఇట్లా లెంతీగా అనిపిస్తుంది. సో అందుకే ఫ్లిప్కార్ట్లో అయితే చిన్నగా చూపించవచ్చు. 6.5 ఇంచెస్ 98 స్మూత్ డిస్ప్లే వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది, స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ మైక్, అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ 12 వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో. థింక్ షీల్డ్ ప్రొడక్షన్ వస్తుంది అన్నమాట. 33W ఛార్జరు, క్వాడ్ ఫంక్షనింగ్ కెమెరా వస్తుంది అన్నమాట. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెన్స్, 64GB స్టోరేజ్ విత్ 4GB ర్యామ్ 1TB స్టోరేజ్తో పాటు వస్తుంది అన్నమాట. స్మార్ట్ ఫోన్ బాగుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగుంది. అంత మంచిగా ఉంది కదా అనేసి కూడా మీరు అనొచ్చు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది, బాగా సూపర్గా ఉంది కదా అనేసి అనొచ్చు. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ అయితే మంచిగా ఉంది, ఈ ప్రైస్ కేటగిరీకి కాదంటలేను. మెయిన్ మంచి విషయాలు ఏంటంటే నాకు నచ్చినక్కడైతే 33W ఛార్జర్ ఇచ్చారు, అండ్ 90Hz డిస్ప్లే, అండ్ డిస్ప్లే బాగుంది. ఇవి నాకు మంచి విషయాలు అనమాట. కమింగ్ టు డిసప్పాయింట్మెంట్స్ గైస్. సో డిసప్పాయింట్మెంట్ వచ్చేసరికి అయితేనేమో చాలామందికి తెలియదు G42 కూడా ఉంది, దానికి దీనికి ఒక 1000 రూపాయలు తేడా. అండ్ ఆ ఫోన్లో మీకు 20W ఛార్జర్ వస్తుంది, 6.4 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. ఈ ఫోన్లో 6.5 ఇంచెస్ డిస్ప్లే అండ్ 33W ఛార్జర్. డిస్ప్లే కాడ కొంచెం చేంజెస్ అయితేనే, సైజెస్ చేంజ్ అయినాయి, డిస్ప్లే కూడా చేంజ్ ఉంది. అండ్ రెండింటిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది. అండ్ నేను అప్కమింగ్లో రిలీజ్ అయినప్పుడు స్మార్ట్ ఫోన్ అయితే రెండింటిలో కూడా కంపారిజన్ వీడియో చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, రీసెంట్గా సామ్సంగ్ వాళ్ళు కూడా రిలీజ్ చేసారు సామ్సంగ్ F13 స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోన్ ఈ ఫోన్ ఏ ఫోన్ తీసుకోవాలని చాలామందికి డౌట్లు వస్తున్నాయి. 10,000 నుంచి 13,000 లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే ఇట్లా సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే మోటోరోలా G32 తీసుకోవాలా వద్దా అంటే గైస్ మీరు తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. G42లో కొంచెం డిస్ప్లే పరంగా అవిట్ పరంగా మంచిగా ఉంది. G32 పైసలు తక్కువనే, బ్యాటరీ బెటర్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ కొంచెం తొందరగా ఛార్జ్ అవుతుంది అనమాట, అంతే తేడా. నా ఒపీనియన్లో G32 కూడా తీసుకోవచ్చు, ఇక్కడ ప్రాసెస్ సేమ్ ఉంది కాబట్టి. నా ఒపీనియన్ ముందు చెప్తాను గైస్, మీరేమనుకో మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తబలకాన్ ప్రెసెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఇక్కడ దాకా యువత విషయంలో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.